తన రాజకీయ భవిష్యత్తు నాశనం కావడానికి ఎంపీ ఎంవివి సత్యనారాయణ కారణమని అతన్ని ఓడించడమే తన లక్ష్యమంటూ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ స్పష్టం చేశారు. విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయాల కోసం 60 ఎకరాల భూమి 10 సైట్లు అమ్ముకున్నారని తెలిపారు. వైసీపీలో బీసీలకు న్యాయం జరిగితే తాను ఆ పార్టీలోనే కొనసాగేవాడన్నారు. అమర్నాథ్ జాక్పాట్ కొట్టి మంత్రి అయ్యాడన్నారు. నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది అంటూ హితవు పలికారు. సంక్రాంతి పండుగ తర్వాత సత్తా చూపిస్తానన్నారు. వైసీపీ పార్టీ నుంచి చాలా మందిని తీసుకుపోతానంటూ చెప్పారు. టీడీపీలో ఉన్నప్పుడు విడుదల రజని జగన్మోహన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు మనుషులను పెట్టి కొట్టించేద్దామని అనుకున్నాన్ని, అటువంటి ఆమెకు మంత్రి పదవి ఇచ్చారని, జగన్ సలహాదారులుగా పెట్టుకున్న వాళ్లే పార్టీని ముంచేస్తున్నారని పేర్కొన్నారు. పవన్ చెప్తే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమన్నారు. ఎంవివి సత్యనారాయణ నా పొలిటికల్ కెరీర్ నాశనంలో కీలక పాత్ర వహించారు. అందులో డౌటే లేదు. 100% అది జగన్మోహన్ గారికి తెలుసు, నాకు తెలుసు. ఇప్పుడు నా బాధ్యత కూడా ఆయన అందు చూడడమే, ఇంకోటి ఏం కాదు. ఖచ్చితంగా తూర్పు నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి కోసం నేను ఏం చేస్తానో మీరు చూస్తూ ఉంటారు. నా సత్తా ఏంటో నేను చూపిస్తాను. నన్ను ఒక దద్దమ్మలా చూశారు కదా విశాఖపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. నేనేంటో చూపిస్తాను. నన్ను నమ్ముకున్న వాళ్ళు ఎవరో బయటకు వస్తారు. అతనికి పొలిటికల్గా ఎంత పెయిన్ ఉంటుందా? నేను రాజకీయ కుట్రలు చేస్తే నాకు కూడా ఇలా ఉంటుందా? నా జీవితం కూడా ఇలా ఉండబోతుందా? నా జీవితం ఇలాగ అవుతుందా? నేను కూడా ఇలాగ అయిపోతానా? రాజకీయాలు కూడా ఇలాగ ఉంటాయా? ఆ పెయిన్ ఏంటి? వంశీ పడిన పెయిన్ ఏంటి? అమ్మో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. జీవితంలో ఇక తప్పు చేయకూడదు, ఇంకోసారి నాకు తప్పు చేయకూడదు అని చెప్పేసి రాజకీయాల నుంచి పారిపోతే అడగండి. 20 మంది కాదు, 30 మంది ఉన్నారు. ఈరోజు కాదు, ఆ రోజు అన్నా మీరు చేయొద్దండి. మీరు మేయర్గా చేయొద్దండి, మీరు మేయర్గా చేయొద్దండి, చాలు మేము లేచిపోతామన్నారు. వద్దు, జగన్మోహన్ గారి మాట విందామన్నా. నేను ఒకటే చెప్తా ఉన్నా మీ అందరి తరఫున, ఆ రోజు ఫస్ట్ బొకే నాకు తెప్పించారు. నాకు అత్యంత ఆప్తుడు వాళ్ళ మేయర్. నా రైట్ హ్యాండ్ లాగా ఉండేవాడు, నా అన్నదమ్ములాగా ఉండేవాడు. ఒక్క మాట, ఇలాగ నీకు మేయర్ ఇవ్వట్లేదు, ఎమ్మెల్యే ఇవ్వలేదు, మేయర్ కూడా ఇవ్వలేదు అంటే అది కూడా నేను త్యాగం చేద్దాను జగన్మోహన్ గారి కోసం. ఒక మాట చెప్పలా. ఒక బలమైన బీసీ నాయకుడిని అనగదొక్కాలన్న ఆలోచన ఎలా వచ్చింది అంటే, నువ్వు ఏ వాదం అయితే వినిపిస్తున్నావో, బీసీ వాదం కానీ ఎస్సీ వాదం కానీ, నువ్వు టోటల్గా డివైడ్ అండ్ రూల్, బలమైన నాయకుడిని అనగదొక్కి చెంచాలని నీ పక్కన చేర్చుకోవడానికి నువ్వు కృతనిశ్చయంతో ఉన్నావు. కాంశీరామ్ గారు చెంచాల యుగం అనే బుక్ రాశారు. అందులో చెంచాలను ఈరోజు నీ పార్టీలో చుట్టూ పెట్టుకొని ఒక అకుంఠితమైనటువంటి అంకిత భావం ఉండి ఇంటిగ్రిటీ ఉన్న నాయకుడు అనగదొక్కాలని చూస్తే చాలా తప్పు, దుర్మార్గం. మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. రాష్ట్రంలోనే ఒక అత్యంత బలమైనటువంటి ఒక బీసీ నాయకుడు అధికార పార్టీలో ఎమ్మెల్సీగా ఉండి అక్కడ ఆయన పడినటువంటి ఆవేదన, అవమానం, ఆత్మాభిమానాన్ని చంపుకొని బీసీలకి నాయకత్వం వహిస్తున్నటువంటి నేను రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం నేను అండగా నిలవాలి. ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రజలకి అనుక్షణం వాళ్ళకి అండగా నిలవాలనేటువంటి దృఢ సంకల్పంతో శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు జనసేన పార్టీలోకి రావడం హర్షించదగ్గ విషయం.